గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం అంటేనే పండుగలు. సో మనకు వెంటనే ఈ నెలంతా పండుగలు వస్తూనే ఉంటాయి. నిన్న వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఈరోజు రాఖీ పౌర్ణమి. మా అన్నదమ్ములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి రాఖీ కడుతున్నాను కానీ ఇంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఇయర్ మా శ్రేయాన్ష్ వచ్చాడు మాకు. మా శ్రేయాన్ష్కి కృతిక రాఖీ కట్టబోతుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. ఇన్ని ఇయర్స్లో అంత ఎగ్జైట్మెంట్ అసలు ఫీల్ అవ్వలేదు. ఈ ఇయర్ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే మా శ్రేయాన్ష్ కన్నయ్య మా కృతికకి గిఫ్ట్స్ కూడా తెచ్చాడు. మా కృతిక కూడా మా శ్రేయాన్ష్కి రాఖీ కొనింది. సో వీడికి తను రాఖీ కట్టి ఈ బుడ్డోడు ఏం గిఫ్ట్ ఇస్తాడో చూద్దాం. ఎక్కువ సెలబ్రేట్ చేసి డెకరేషన్స్ అలాంటివి ఏం లేవండి. సింపుల్గా నేను మా బ్రదర్కి మా తమ్ముడికి కడతాను. మా శ్రేయాన్ష్కి మా కృతిక చేత కట్టిస్తాను. కట్టించాక వీళ్ళు ఎలా కడతారు, వీడు ఏం చేస్తాడు అల్లరి మా గుడ్డోడు అనేది మనం చూద్దాం. ఇప్పటికే సతాయిస్తున్నాడండి. సో మనం సెలబ్రేషన్స్లో కలుసుకుందాం. అమ్మా ఎక్స్ప్రెషన్ చాలు, తిను. గుండు శ్రేయాన్ష్ స్నానం చేయవా నువ్వు? ఓ మా గుండు పాప. పిల్లలిద్దరికీ ఇలా డ్రెస్సెస్ పైరప్ చేశాను. నేను మాత్రం సింపుల్గా ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ధోతి ఇలా వేద్దాం బాబుకి అనుకుంటున్నాను, పాపకి ఇలా. సో నేను పెట్టిస్తాను తమ్ముడికి బర్త్. కనా సరే బర్త్ సూపర్ వచ్చింది. తమ్ముడికి రాండి. అక్కడ చూడు, అక్కడ చూడు. మళ్ళీ దేనికో ముడేందా ముడేడు వేంది నాయన దా ఇట్లా కూర్చోబెట్టాలి. ఉండు, నువ్వు కూర్చోవద్దు. రే అక్క కాళ్ళు పట్టుకో, పట్టుకొని ఎయ్. మాసజుడు మాసజుడు. ఓకే కూర్చోబెట్టుకో. ఇట్లా తల్లి పట్టుకో, ఓకే పట్టుకో. తమ్ముడు పెట్టినట్లు ఊరికే నోట్లో పెట్టు, నీళ్ళు నోట్లో పెట్టు. మా సైడ్ కర్రడు కర్రడు ఇద్దరిది కర్రడు. ఓకే నువ్వు పోయి ఆయన మొడిజా తిప్పిబల్. వీడియో ఎవరు తీస్తుండ్రు? కర్రడు. కొంచెం ఇప్పుడు పెట్టు.
నిద్ర వస్తుంది చూడండి మా బుడ్డోడు ఎలా పడుకున్నాడు. చాలా సతాయిస్తున్నాడండి. ఎందుకంటే తనకి కోల్డ్ కాఫ్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్య తిరుమల అక్కడల్లా తిరిగి వచ్చాము. క్లైమేట్ చేంజ్ అయింది కదా. సో తను అలా సతాయించడంతో మేము ఎక్కువ తనేం రిస్క్ తీసుకోలేదు. అందుకని ఎందుకులే అని చెప్పి కొంచెం ఫాస్ట్గా చేసేసి అయిపించేసాము. ఇక మా పాప విషయానికి వస్తే ఇదిగోండి, ఇక్కడ నేను అన్ని బట్టలు సదురుదామని అక్కడ వేస్తే ఈమె మాత్రం ఇక్కడ కాళ్ళెత్తి పడుకోనుంది. బుజ్జి తల్లి నవ్వాలి. మేము ఏంటంటే ఇంకా అనుకున్నాను కానీ నేను చాలా చేద్దాం అనుకున్నాను. బట్ ఈ బాబు సతాయించడం వల్ల అసలు ఏది చేయలేకపోయాను. చూసారు కదండి మా శ్రేయాంష్తో కృతిక యొక్క ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో. చాలా సింపుల్గా ఇంట్లోనే. అదేగాక వాళ్ళ డాడీకి ఏదో చిన్న వర్క్ ఉందని చెప్పి త్వరగా వెళ్ళాలని చెప్పారు. సో మేము ఇంకా ఎందుకులే వాడిని కూడా సతాయించడం అని చెప్పి, మా బాబుని కూడా సతాయించడం ఎందుకులే అని చెప్పి ఫాస్ట్గా రాఖీ కట్టించేసి కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసేసి ఈ వ్లాగ్ ఇంతటితో ముగించేస్తాను. ఈ చిన్న వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రేయాంష్ కన్నా. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.